రైట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత 6 నెలలకే కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద కదలికల అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైనటువంటి ఈ లష్కర్ జైషే ఈ శిబిరాలు కేవలం మళ్ళీ 6 నెలల్లోనే మళ్ళీ ఇంతలా ఎలా పుంజుకుంటున్నాయి? ఇంత రీబిల్డ్ ఎలా చేసుకున్నారంటారు? ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది అసలు ఇది? ఒక అంచనా ప్రకారం ఇప్పుడు మనం అనుకున్నటువంటి లష్కర్ తోయిబా కానీ జైషే మహమ్మద్కి కానీ వివిధ గ్రూపులకి అయినటువంటి ట్రైన్డ్ ఉగ్రవాదులు 2000 మంది ఉన్నారని ఒక అంచనా. ఆపరేషన్ సింధూర్కు ముందే 2000 మంది ఉన్నారు, అన్ని రకాల శిక్షణ పొందినటువంటి వాళ్ళు అనేటువంటిది ఒక ఇంటెలిజెన్స్ సమాచారం. మొన్న ఆపరేషన్ సింధూరులో భాగంగా మనం ధ్వంసం చేసినటువంటి శిబిరాల్లో అక్కడో 10 మంది, అంతా కలిపి ఒక 100-150 మందిలో చనిపోయి ఉంటారు. స్థావరాలు ధ్వంసమైనాయి కానీ అందరూ ఒక దగ్గరే ఉండరు కదా. తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, నేషనల్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ధ్వంసం చేయలేదు, మనం కేవలం అక్కడ శిబిరాలు మాత్రమే ధ్వంసం చేశాం. కాబట్టి సహజంగానే రీఆర్గనైజ్ కావటం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. తర్వాత రెండవది, పాకిస్తాన్లో ఇప్పుడు పరిపాలించే పార్టీ డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి పార్టీ కాదు. ఇమ్రాన్ ఖాన్ని గోలదోసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. తర్వాత ఇది సైన్యం కనుసన్నలో నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఉగ్రవాద శిబిరాలు కానీ ఉగ్రవాదుల శిక్షణ కానీ సైన్యం కనుసన్నలనే ఉగ్రవాదులు పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం ప్రపంచం మొత్తానికి. కాబట్టి మళ్ళీ రీఆర్గనైజ్ చేసి వాళ్ళ పాలసీ, ఒక 60 ఏళ్ల నుంచి వాళ్ళ పాలసీ అదే పాలసీ అమలు చేస్తున్నారు. అంటే నేరుగా యుద్ధం చేస్తే మనకు 1/7 కంట్రీ, 1/7 పాపులేషన్, 1/7 జీడిపి, అంతా 1/7. దానికి ఆ క్యాపబిలిటీస్ లేవు. కాబట్టి దానికి ఉన్నటువంటి ఒకటే భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి కానీ, లేదా అంతర్గత కలహాలు రేపడానికి కానీ ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక మంత్రదండంగా గత 60 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఇంకెక్కువైంది. కాబట్టి అది పాత పద్ధతులనే మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకు వెల్ ట్రైన్డ్ సైన్యం కూడా అటువంటి ఇదే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ జోక్యం చేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఇన్ఫిల్ట్రేట్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు శిక్షణ ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యం కూడా తాలిబాన్ల వేషంలో ఆఫ్ఘనిస్తాన్లో చొరబడ్డారు. కాబట్టి వాళ్ళకు సైన్యానికి అలవాటే ఉంది, తర్వాత ఉగ్రవాదులకు అలవాటే ఉంది. కాబట్టి భారతదేశంలో మళ్ళీ అదే పద్ధతిలో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఒకటే, వాళ్ళు వదిలేస్తే, ఇటువంటి ఉగ్రవాద చర్యలు వదిలేస్తే వాళ్ళకు దేశంలో కూడా ఇంకొకటి అనుకునే అవకాశం ఉంది. భారతదేశం నుంచి డిఫెన్స్లో పడ్డారు, ఇక దేశం జోలికి పోవట్లేదు, కాశ్మీర్ వాళ్ళకు వదిలేశారు అని ఇంకా ఆ అభిప్రాయం రాకుండానే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీబిల్డ్ చేసి మళ్ళీ ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. మన ఇంటెలిజెన్స్లో కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనకు అర్థం అవుతుంది, నిఘా పెంచారు కూడా బోర్డర్ స్టేట్స్లో. అయితే పిఓకేలో ఇప్పటికే బార్డర్ యాక్షన్ టీమ్స్ మళ్ళీ మోహరించాయి అని అంటున్నారంటే, మీరు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్లో పూర్తిగా ఈ వ్యవస్థ మొత్తం నాశనం అవ్వలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉండుంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ అనేక సార్లు అక్కడొకళ్ళు మన దేశంలో అరెస్ట్ అవుతున్నారు. ఈ ఉగ్రవాద సంబంధాలను అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ తోటి లింక్స్ ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కూడా మనకున్నాయి. ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే ఇతర మనీ పంపింగ్ కానీ, ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి అదేం ఆ పాలసీ మార్చుకొని ఒక డెమోక్రటిక్ కంట్రీగా వ్యవహరిస్తుంది అన్నటువంటి ఆశలు లేవు. తర్వాత పైగా పాకిస్తాను ఇప్పుడు అమెరికా రెండు కలిసి బంగ్లాదేశ్ కూడా అదే ట్రైనింగ్ ఇచ్చే ఊపులో ఉన్నారు. మొన్న అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బంగ్లాదేశ్లో కూడా వాళ్ళ ముఖ్యులతో సమావేశం అనేటువంటి అనధికార వార్తలు వచ్చినాయి. కాబట్టి హసీనాకు మనం షెల్టర్ ఇచ్చినందుకు అక్కడ కూడా దరిదాపు బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినప్పుడు అది సెక్యులర్ కంట్రీగా డిక్లేర్ చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ పాకిస్తాన్ దారి పట్టేట్టుగా ఉంది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి దాంట్లో ఇదివరకు అంతర్జాతీయ వాణిజ్యం లేదు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మధ్య. ఇప్పుడు కొత్తగా వాణిజ్యం కూడా స్టార్ట్ అయింది బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మధ్య. కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయగలం, వెస్టర్న్ నుంచే కాదు ఈస్టర్న్ నుంచి కూడా డిస్టర్బ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్లో ఉంది.
అమెరికా వీటికి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తుంది, దానికి ముఖమాటం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఓకి శిక్షణ శిబిరాలు ఉండే అవకాశం ఉంది, దాన్ని ఇంకా ముమ్మరం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. యా, అయితే ఈ షంషేర్ ఖాన్ అనేటువంటి ఈ లష్కర్ కమాండర్ పేరు మళ్ళా వినిపిస్తుంది. అతడు లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో చనిపోయినట్టుగా వార్తలు మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఈ షంషేర్ ఖాన్ అనే అతను వేరే అతనా, లేకపోతే అతనేనా మళ్ళీ యాక్టివ్గా అయ్యాడు అని అంటే ఏంటి కన్ఫ్యూషన్? అంటే ఇప్పుడు మసూద్ కుటుంబ సభ్యులందరూ చనిపోయారు, మసూద్ ఎస్కేప్ అయ్యాడు అనుకున్నాము. అట్లాగే ఈ షేర్ ఖాన్ కూడా ఎస్కేప్ అయ్యాడా, లేకపోతే ఇంకొకళ్ళు ఆ ప్లేస్లో అదే పేరు పెట్టుకొని ఆర్గనైజ్ చేస్తుర్రా? ఎందుకంటే చాలా ఇల్లీగల్ సిస్టమ్స్లో ఉన్నది. అది ఎక్స్ట్రీమిస్టులు, ఏ ఎక్స్ట్రీమిస్టులు అయినా ఒకళ్ళు చనిపోతే గుండె నిబ్బరం పోద్దని చెప్పేసి అట్లా డిక్లేర్ చేయకుండా అదే పేరుతోటి పనిచేస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా. కాబట్టి షేర్ ఖాన్ అతనే అయ్యి ఉండొచ్చు, లేకపోతే రిప్లేస్ తోటి అదే పేరుతోటి అయినా చాలా మంది అవుతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ లష్కర్ తోబా యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి ఉండే అవకాశం ఉంది. మనం లాడెన్ అప్పుడు చూసాంగా, లాడెన్ చనిపోయిండని అనేక సార్లు న్యూస్ ఫ్లోట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ పోద్దని చెప్పేసి మళ్ళీ లాడెన్ బతికే ఉండని ఆయన ఆడియోలు రిలీజ్ చేయటం, ఇటువంటి చేశారు కదా. కాబట్టి చాటు వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు ఇటువంటి చేస్తున్నారు. ఏదైనా కావచ్చు, ఎందుకంటే అక్యురేట్గా మన వాళ్ళు షేర్ ఖాన్ చనిపోయి దాని శవాన్ని స్వాధీనం చేసుకుంటే తప్ప కన్ఫర్మ్ చేసే అవకాశం లేదు. ఏవైనా ఇవి ఇంటెలిజెన్స్ న్యూసే కాబట్టి ఆ మేరకే కన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ తర్వాత వాళ్ళ దహన సంస్కరణలు కూడా మాకు సంబంధం లేదనడానికి వీల్లేదు, అనేక ఎవిడెన్స్ వచ్చాయి, ఫొటోస్ కూడా చూసాం. సైన్యమే అటెండ్ అయ్యి వాళ్ళని దహన సంస్కారాలు చేసిరని. వాళ్ళు సైన్యం కానీ పాకిస్తాన్ కానీ పలానా వాళ్ళు చనిపోయారని గవర్నమెంట్ డిక్లేర్ చేయలే, మిలిటరీ డిక్లేర్ చేయలే. కాబట్టి ప్రాబబుల్గా మనం అనుకోవటమే మన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు. కాబట్టి అతనే అయ్యి ఉండొచ్చు, లేదా రిప్లేస్ చేసి అతని పేరునే చలామణి చేస్తూ ఉండొచ్చు.